బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ అభిజిత్ దీప్కే పైన దాడి జరిగింది. ఆయన నీట్ అండ్ సిబిఎస్ఈకి సంబంధించిన సియు సెట్ ఈ వ్యవహారాల పైన ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలి, ఈ తప్పిదాలన్నింటి కూడా పూర్తిగా ఒక ఫుల్ స్టాప్ పెట్టాలనే రకంగా కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ధర్నా కొనసాగుతోంది. అయితే ఇందులో భాగంగానే ఈరోజు జైపూర్లో ఆయన నిరసన వ్యక్తం చేయడానికి వెళ్లారు. జైపూర్లో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తుండగా ఆ గుంపులో వచ్చిన ఒక వ్యక్తి దీప్కే పైన దాడి చేస్తారు. విజువల్లో చూడవచ్చు, చెంప పైన చెల్లు అనిపించాడు. అభిజిత్ దీప్కే చెంప చెల్లు అనిపించాడు. ఆ గుంపులో వచ్చిన ఒక వ్యక్తి ఆందోళన సమయంలో నిరసనకారుల మధ్యలో దాక్కొని మెల్లిగా వచ్చి అభిజిత్ దీప్కే చెంప పగలగొట్టాడు. ఆ తర్వాత పారిపోతుండగా అక్కడికి వచ్చినటువంటి అభిజిత్ దీప్కే సంబంధించినటువంటి ఫాలోవర్స్ కానీ కాక్రోచ్ జనతా పార్టీ యొక్క ప్రొటెస్ట్ కి సపోర్ట్ గా వచ్చిన వ్యక్తులు ఒక్కసారిగా ఆ వ్యక్తిని పట్టుకొని చితకబాదారు. పోలీసులు కూడా ఇప్పుడు అక్కడికి వచ్చి ఎవరైతే దాడి చేశారో ఆ వ్యక్తిని అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. సో అక్కడికి అభిజిత్ దీప్కే చెంప పగలగొట్టేంత పగ ఎవరికి ఉంది? ఎవరు అభిజిత్ దీప్కే చెంప పగలగొట్టుంటారు? బహుశా మీకు అర్థమై ఉంటుంది. సో ప్లీజ్ డూ కామెంట్. ఎవరికి అవసరం ఉంది, ఎందుకు అభిజిత్ దీప్కే పైన దాడి చేయాల్సి వచ్చింది, ఆ దాడి చేయాల్సిన అవసరం ఎవరికి వచ్చి ఉంటుంది అనేది కామెంట్ చేయండి. జైపూర్లో నిరసనలకి మొదటి అనుమతి నిరాకరించిన పోలీసులు ఆ తర్వాత కొన్ని కండిషన్స్తో కూడిన పర్మిషన్ ఇచ్చారు. దాడి చేసి ఆ వ్యక్తి పారిపోతుండగా ఇప్పుడు పోలీసులు పట్టుకున్నారు. సో ప్రెసెంట్ గతంలో కూడా తనకు ప్రాణహాని ఉందని చెప్పి అభిజిత్ దీప్కే కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేతలు తనని చంపేస్తామని బెదిరించారు అని కూడా ఆయన వెల్లడించాడు. దాడి చేసింది బీజేపీ నేతలే అన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని దేశవ్యాప్తంగా నిరసనలకు దిగారు అభిజిత్ దీప్కే. అందులో భాగంగా జైపూర్లో నిరసన వ్యక్తం చేస్తూ ఉండగా ఆయనకు సంబంధించిన ఫాలోవర్స్ అండ్ కాక్రోచ్ జనతా పార్టీ ప్రొటెస్ట్ కి సపోర్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఆయన్ని భుజాలపైకి ఎత్తుకొని తీసుకెళ్తూ ఉండగా కొందరు వ్యక్తులు పక్కన షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ఆయన కలవడానికి వచ్చిన వ్యక్తులు కాస్త సడన్ గా అందులో నుంచి ఒక వ్యక్తి దాక్కొని వచ్చి మరి అభిజిత్ దీప్కే చెంప పగలగొట్టాడు. సో ఆ చెంప పగలగొట్టిన వ్యక్తి అక్కడ నింతునే ఆ పోలీసు అదుపులోకి తీసుకున్న విజువల్స్ మనం చూస్తున్నాం. ఇక్కడ కనబడుతున్నటువంటి ఆ వ్యక్తే పోలీసులపై అటాక్ చేసింది, పోలీసులపై దాడి చేసింది ఆయనే. సో బీజేపీ నేతే అయి ఉంటుందనేది సిజేపీ పార్టీకి సంబంధించిన నేతలు చెప్తున్నమాట, సిజేపీ ఫాలోవర్స్ చెప్తున్నమాట. బీజేపీ సంబంధించిన వ్యక్తే ఈ అటాక్ కి పాల్పడి ఉంటాడని చెప్తున్నారు. సో గతంలో కూడా ఆయన తనకి ప్రాణహాని ఉంది, చంపేస్తామని బెదిరిస్తున్నారని కూడా పలుమార్లు చెప్పుకొచ్చారు. ఒకసారి జైపూర్లో ఆయనపై అటాక్ జరిగిన సంబంధించి ఆ విజువల్ చూద్దాం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అభిజిత్ దీప్కే పై దాడి జరిగింది. అభిజిత్ దీప్కే జైపూర్లో నిరసన వ్యక్తం చేయడానికి వెళ్ళిన నేపథ్యంలో కొంతమంది వ్యక్తులు అభిజిత్ దీప్కే ఫాలోవర్స్ లాగా అక్కడికి వచ్చి అభిజిత్ దీప్కే చెంప పగలగొట్టారు. అభిజిత్ దీప్కే చెంపపై దాడి చేసిన విజువల్స్ మనం చూస్తున్నాం. అయితే ఇలా ఎవరు చేసి ఉంటారు? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. అయితే మొదటి నుంచి కూడా అభిజిత్ దీప్కే తన ప్రాణాలకి హాని ఉందని, తను ఎవరో చంపేస్తామని బెదిరిస్తున్నారని బీజేపీ నేతలను టార్గెట్ గా చేసుకుని ఆయన మాట్లాడుకొచ్చారు. అయితే ఇక్కడ దాడి చేసిన వ్యక్తి కూడా బహుశా బీజేపీకి సంబంధించినటువంటి సానుభూతి పరుడు, ఆ బీజేపీ కార్యకర్త అయి ఉంటారనేది కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన ఫాలోవర్స్ చెప్తున్నమాట. అయితే రాజీనామా చేయాలి ధర్మేంద్ర ప్రధాన్ అనే నినాదంతోనే ఆయన అభిజిత్ దీప్కే దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పలు కీలకమైన నగరాల్లో నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర జరిగిన ధర్నా, ఆ తర్వాత చెన్నైలో జరిగింది, ఇప్పుడు నిన్న హైదరాబాద్లో జరిగింది, ప్రజెంట్ జైపూర్లో జరుగుతోంది. జైపూర్లో ఈ ధర్నా జరుగుతున్న క్రమంలోనే అభిజిత్ దీప్కే చెంప పగలగొట్టారో వ్యక్తి అభిజిత్ దీప్కే పైన దాడి చేశారు. సో నిజంగానే కాక్రోచ్ జనతా పార్టీ ప్రమాదంలో ఉందా? కాక్రోచ్ జనతా పార్టీ అనేటువంటి ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా వచ్చినటువంటి ఆ ఫాలోవర్స్ అందరూ కూడా ప్రమాదంలో ఉన్నట్టేనా? నిన్న హైదరాబాద్లో జరిగినటువంటి ఈ నిరసన తర్వాత కూడా సోషల్ మీడియా మొత్తం కూడా ఆ కాక్రోచ్ జనతా పార్టీ మీటింగ్లో హాజరైన వారిని టార్గెట్ చేసుకుని సోషల్ మీడియాలో బెదిరింపులు, భయభ్రాంతం గురి చేయడాలు, చంపేస్తామని బెదిరించడాలు, వాళ్ళ క్వశ్చన్స్కి సమాధానంగా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాలని జరుగుతున్నాయి. సో కేవలం నీట్ పేపర్ లీక్ ఎందుకైంది, సిబిఎస్ఈలో కరెక్షన్స్లో తప్పిదాలు ఎందుకు జరుగుతూ ఉన్నాయి, సియు సెట్ అనేటువంటి ఈ తప్పిదాలకు గల కారణం ఏంటి, ఇలా అనేక కోణాల్లో జరుగుతున్నటువంటి ఈ ప్రొటెస్ట్లో భాగంగానే ఈ ప్రొటెస్ట్కి
నొచ్చుకోని వాళ్ళు, ఈ ప్రొటెస్ట్ అంటే నచ్చని వాళ్ళే ఇప్పుడు ఈ దాడులకు దిగుతున్నారా? ఈ ప్రొటెస్ట్ దీంట్లో నిజంగానే విద్యార్థులు ఆ రోజు సిబిఎస్ఈకి సంబంధించిన విద్యార్థులు 18 లక్షల మంది సుమారుగా, ఇంకా నీట్కి సంబంధించిన విద్యార్థులు 20 లక్షల మంది, అటు ఇటుగా ఒక 50 లక్షల మంది విద్యార్థులు రోడ్డున పడిపోయి కరెక్షన్లనో పేపర్ లీకనో ఇష్టం వచ్చినట్టుగా కరెక్ట్ మేనేజ్మెంట్ లేకనో వారంతా ఇబ్బంది పడిపోయి వాళ్ళ యొక్క జీవితం అంతా రోడ్డున పడిపోయి ఉంటే వాళ్ళందరికీ ఎందుకు చక్కగా చేయకూడదు? ఎందుకు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకూడదు? మీరు చేసినటువంటి నిఘా ఇదేనా, మీరు చేసే పని ఇదేనా అని క్వశ్చన్ చేస్తున్నటువంటి కాక్రోచ్ జనతా పార్టీని ఈ వ్యక్తులు సోషల్ మీడియాలో కానీ లేదు ఈ రకంగా దాడి చేయడంలో కానీ ఎందుకు విభేదిస్తున్నట్టు? నిజంగా నీట్ పేపర్ లీక్ విషయంలో ఈ డిమాండ్ తప్పంటారా? నీట్ పేపర్ లీక్ ఎందుకు అయింది? ఎందుకు వరుసగా నీట్ పేపర్ లీక్లు అవుతూ ఉన్నాయి? 2024 నుంచి 2024లో కూడా గతంలో లీక్ అయింది, మళ్ళీ ఇప్పుడు లీక్ అయింది. వరుసగా లీక్ అవడం గల కారణం ఏంటి? ఎందుకు లీక్ అవుతోంది? పేపర్ లీక్కి కారణం ఏంటి? ఇలా క్వశ్చన్ చేయడం తప్ప దానికి బాధ్యత వహిస్తూ ఆ సంబంధిత మంత్రి రిజైన్ చేయాలి అని చెప్పి కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళ డిమాండ్గా ఉంది. ఆ డిమాండ్ వాళ్ళ మాట తప్ప, లేదంటే నిజంగానే అక్కడ సిచ్యువేషన్ వాళ్ళు తప్పుగా క్వశ్చన్ చేస్తున్నారనుకుంటే మరి సామాన్య జనం నీట్ పేపర్ లీక్ అంశంలో సామాన్య జనం అంతా రోడ్డు ఎక్కిన రోజు ఏం చేశారు? ఒక్కసారి అంటే పోయింది, 2 సార్లు సిబిఎస్ఈకి సంబంధించిన కరెక్షన్, ఒక అన్క్వాలిఫైడ్ స్టూడెంట్ కిల్లర్స్ ఆర్గనైజేషన్కి ఇచ్చినటువంటి ఈ యొక్క కరెక్షన్ ప్రక్రియ ఎంత దారుణంగా మారిపోయిందంటే చూడండి, కరెక్ట్ డైరెక్ట్గా పేపర్లో చేంజ్ అయిపోయాయి. దీనికి వ్యతిరేకంగా నిరసన చేయడం తప్ప. సో నాతో పాటుగా నా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు ఫోన్ లైన్లో. మధు, కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ అభిజిత్ దీప్కే పై అటాక్ జరిగింది. గతంలో కూడా నాకు ప్రాణహాని ఉందంటూ ఆయన క్లెయిమ్ చేసుకొచ్చారు, ఒక వీడియో కూడా చేశారు. ఇప్పుడు అనుకున్నట్టుగానే జైపూర్లో ఆయనని దగ్గరగా వెళ్ళి ఆయనపై అటాక్ కూడా చేశారు కొంతమంది వ్యక్తులు. ఎలా చూడాలి? కాక్రోచ్ జనతా పార్టీ కానీ ఆ చీఫ్ అభిజిత్ దీప్కే కానీ ప్రమాదంలో ఉన్నట్టునా? మధు, రైట్. సో మధు, ఐల్ గెట్ బ్యాక్ టు అగైన్. సో మొత్తానికి అయితే కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ అభిజిత్ దీప్కే ప్రజెంట్ ప్రమాదంలో ఉన్నారు. ఆయనపై అటాక్ జరిగింది. సో అభిజిత్ దీప్కే పై అటాక్ సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాం. సో నీట్ పేపర్ లీక్ విషయంలో, సిబిఎస్ఈ కరెక్షన్కి సంబంధించిన అంశంలో, సియు సెట్ విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా లేదు దేశవ్యాప్తంగా కీలకమైన రాష్ట్రాల్లో ఢిల్లీలో, హైదరాబాద్లో, ఇప్పుడు జైపూర్లో, మొన్న పూణేలో వరుసగా నిరసనలు వ్యక్తం చేస్తూ రోజుకో చోట ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్, మస్ట్ రిజైన్ ధర్మేంద్ర ప్రధాన్ అని చెప్పి వాళ్ళ హ్యాష్ ట్యాగ్ ని ట్రెండ్ చేస్తూ ఎక్కడెక్కడ ఈ స్లోగన్స్ ఇస్తూ ముందుకెళ్తున్నటువంటి అభిజిత్ దీప్కే అండ్ కాక్రోచ్ జనతా పార్టీ ఫాలోవర్స్ అందరిపైన ఇప్పుడు ప్రమాదంలో గురైనట్టేనా? సో సోషల్ మీడియాలో అటాక్స్. రీసెంట్గా ఈరోజే ఢిల్లీ వేదికగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడుతూ దేశ సమగ్రతను దెబ్బతీస్తోంది కాక్రోచ్ జనతా పార్టీ అన్నారు. సో నిజంగానే కాక్రోచ్ జనతా పార్టీ దేశ సమగ్రతను దెబ్బతీస్తుందా? సో విజువల్స్ మనం చూడొచ్చు, కొత్త విజువల్స్ కూడా ఉన్నాయి. దాంట్లో మనం చూస్తున్న విజువల్స్ లో ఆ వ్యక్తి దాడి చేసినటువంటి వ్యక్తి పైన సిజేపీ పార్టీ కార్యకర్తలు ఫాలోవర్స్ ఒకసారి అటాక్ దిగారు. ఒకసారి విజువల్ చూద్దాం. సిజేపీ పార్టీ చీఫ్ పైన అటాక్ చేసినటువంటి ఆ వ్యక్తిని ఎలా సిజేపీ ఫాలోవర్స్ దాడి చేస్తారో ఒకసారి విజువల్ చూద్దాం. విజువల్స్ లో మనం చూడొచ్చు, అక్కడ గోల్డ్ కలర్ షర్ట్, అక్కడ మీరు చూడండి ఆ గోల్డ్ దెబ్బలు తింటున్న వ్యక్తి ఆయన ఇప్పుడు సిజేపీ పార్టీ చీఫ్ అభిజిత్ దీప్కే పై అటాక్ చేసింది. ఆ అటాక్ చేసిన సమయంలో చుట్టూనటువంటి కొంతమంది సిజేపీ ఫాలోవర్స్ అందరూ గమనించి ఆ తర్వాత దేశులు చేశారు, దాడి చేశారు. సో ప్రెసెంట్ అక్కడికి వెళ్ళి ఆ కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ అభిజిత్ దీప్కే పై దాడి చేయడంతో ఒక్కసారిగా పోలీసు కూడా షాక్ గురయ్యారు. పోలీసు కూడా ఇప్పుడు ఆ నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అయితే సిజేపీ పార్టీ ఫాలోవర్స్ చెప్తున్నట్టుగా ఆయన ముమ్మాటికి బీజేపీ పార్టీకి సంబంధించిన అయితే బీజేపీ పార్టీ కార్యకర్తలే సానుభూతి పడే ఈ రకంగా దాడి చేశాడు అని చెప్పి వాళ్ళంతా చెప్తున్నారు. మా ప్రతినిధి మధు ఉన్నారు సిద్ధంగా. మధు, కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ అభిజిత్ దీప్కే పై అటాక్ జరిగింది. సో ఆయన చేస్తున్నటువంటి నిరసనకి అదే గుంపులోకి వచ్చి అందరితో పాటుగా ఆయన కూడా అక్కడ నిల్చొని వ్యక్తి అటాక్ చేసి వెళ్ళిపోయారు. ఎలా చూడాలి? అభిజిత్ దీప్కే గతంలో ఒక వీడియో చేశారు, నాకు ప్రాణహాని ఉంది, చంపేస్తామని బెదిరిస్తున్నారు బీజేపీ వాళ్ళు అంటూ ఒక వీడియో చేశారు. ఇప్పుడు దీనికి మరింత బలం చేకూరే అంశం అనుకోవాలి అటాక్ అనేది. ఎగ్జాక్ట్లీ సిపిజే కాక్రోచ్ జనతా పార్టీ పేరిట ఒక సెన్సేషన్ గా మారిపోయారు. అయితే అభిజిత్ దీప్కే
భారతదేశంలో లేడు అప్పుడు ఈ పార్టీ పేరు అనౌన్స్మెంట్ చేసిన తర్వాత సుప్రీంకోర్టు జడ్జి